2014 నుంచి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రంలో రైట్స్ అన్ని ఏదో రాసి ఇచ్చేసినట్టు ఈ జనాలందరూ కూడా అతనికి మొత్తం అతని ఆధీనంలో ఉన్నట్టు అతని మాటలు అతని ప్రవర్తన ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అట్లాగే కాపు కమ్యూనిటీకి కానీ ఆయన నమ్ముకున్నటువంటి జనసేనలకు కానీ ఏ రోజన్నా ఏమన్నా చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఏదో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను చెప్తే ఏదైనా చేసేస్తారు అన్న టైప్లో నీ మాట తీరు, నీ భావన, నీ యొక్క స్టైలు, నీ అహంకారం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక జోకరు అయిపోతా ఉన్నావు రోజు రోజుకి. అసలు ఈ రాష్ట్రానికి నువ్వేం చేశావు, అలాగే కాపు కులానికి నువ్వేం చేశావు, నేను నమ్ముకున్న జన సైనికులకి ఏం చేశావు? సూటిగా రేపు జనాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకుంది. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికులకు కానీ కాపులకు కానీ నువ్వేం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు 2014 నుంచి మీ ఇద్దరు కలిసి వాటేసుకొని తిరిగిన రోజుల నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇద్దరు అమ్మాబూతులు తిట్టుకునేదాకా మళ్ళీ ఈరోజు జెండాలు మార్చుకునే స్థాయికి ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నావా పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నీ జెండా అతను పట్టుకోవటం, అతని జెండా నువ్వు పట్టుకోవటం, అంటే జెండాలు మార్చుకుంటారు, మనుషులను మార్చుకుంటారు, కానీ జనాలను మోసం చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి బాగోతాలు కానీ, చంద్రబాబు నాయుడు కాపులకు చేసినటువంటి అన్యాయాన్ని కానీ ఏ రోజైనా గొంతెత్తి నువ్వు అడిగావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులకి అన్యాయం చేస్తున్న రోజు ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలా. వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ అని నీకు తెలియదా పవన్ కళ్యాణ్? ముద్రగడ పద్మనాభం గారిని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చినప్పుడు నీ గొంతు ఏమైపోయింది? నీ ఊగిపోవటం ఏమైపోయింది? మరి ఈరోజు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ మాటలు, నీ చేష్టలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు పాలనలో కాపులకి ఏం న్యాయం చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నువ్వు మాట్లాడితే జనసేన పార్టీకి సంస్థాగతంగా మనకు లేదు, మనకి డబ్బు లేదు, మనకు అది లేదని చెప్తా ఉన్నావు. అసలు నీ అనుకున్నదే చంద్రబాబు నాయుడు కదా, నీతో పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు మోసాలు ఆ రోజు రిజర్వేషన్స్ ఇస్తానని 2014లో అధికారం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం గారిని కానీ కాపులను కానీ రోడ్లకి ఈడిస్తున్నప్పుడు నీవేమైపోయావు? మరి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర కాడి నుంచి ఇటు గుంటూరు వరకు కానీ ఎక్కడైనా కాపులకి ప్రాధాన్యత ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్రం తీసుకుంటే అక్కడ బీసీలను పెట్టాడు. మరి కృష్ణా గుంటూరు కేవలం కమ్మ సామాజిక వర్గమే, వైజాగ్ కానీ అన్నీ కూడా జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఒకే ఒక్క సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఏలింది. అప్పుడు నువ్వేం మాట్లాడావు పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఏ రంగా గారిని హత్య చేసినటువంటి పార్టీకి నువ్వు కొమ్ము కాయటంలో నీకు సిగ్గేయటం లేదా? కాపుల మీద ముద్రగడ్డ గారి ఉద్యమానికి నాంది పలికితే కాపుల మీద కేసులు పెట్టించినటువంటి పార్టీకి నువ్వు చంద్రబాబు నాయుడుని వాటేసుకున్నప్పుడు నీకు సిగ్గేయటం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే జగన్ గారి మీద కామెంట్స్ చేస్తా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి జగన్ గారు అంటే ఏంటో ఈరోజు తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జగన్ గారంటే రంగా గారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. ఆ ఒక్క ఆశయ సాధన కోసం ఆయన పార్టీ పెట్టిన రోజు కాడి నుంచి తెలుగుదేశం పార్టీ పతనం కోసం ఆయన అనునిత్యం ఎన్నో కష్టాలు బాధలు ఓర్చుకొని పాదయాత్రతో సైతం 2014లో పార్టీ ఓడిపోయినా కార్యకర్తల కోసం ఆయన ప్రాణాలు తెగించి పాదయాత్ర మొదలుపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏం తెలీదు, నువ్వు ప్రజల కోసం కానీ నీ కార్యకర్తల కోసం కానీ నువ్వు కష్టపడటం అనేది నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ చదవటం, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకోవడం, మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని చంద్రబాబు నాయుడికి అమ్మేయటం. ఏ రాజకీయాలు అంటే సినిమా అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. జీవిత కాలం పట్టింది నీకు రాజకీయం అనేది నేర్చుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. 2014లో ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ మీద ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు దానికి మద్దతు పలికింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మద్దతుతోనే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులు ఉవ్వెత్తున తుని వెళ్ళటం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాకాలన్నీ మర్చిపోయావా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులని ఈడ్చికెళ్ళి ముద్రగడ్డ గారి ఫ్యామిలీని రోడ్ల మీద లేడీస్ని బండబూతులు తిట్టినప్పుడు నీకు సిగ్గేయలేదా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. కాపులంటే నీకు తేర కనబడుతున్నారా పవన్ కళ్యాణ్? కాపులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ తగిలితే ప్రభుత్వాలను కూడా కూల్చేటువంటి శక్తి ఉన్నటువంటి శక్తి పరులు కాపులు. నీకేమన్నా ఊడికించేస్తున్నారనుకుంటున్నావా కాపులు? నీ మాట, నీ బిహేవియరు, నీ తత్వం అక్కడ తాడేపులిగూడెం సభలో జనాలు లేక నిన్ను రిసీవ్ చేసుకుంటానికి నువ్వు 4 గంటలకే తాడేపులిగూడెం వెళ్తే నిన్ను పలకరించే దిక్కు లేక చంద్రబాబు నాయుడు వచ్చేదాకా వెయిట్ చేసేటటువంటి పరిస్థితిని దిగజారిపోయావు. దాని యొక్క పర్యవసానం స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన పేరుతోనే నీ మీటింగ్ అంతా. నీకంత ఉలికేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికి కీడు చేశారని నీకు ఉలికు? ప్రజలకు మేలు చేయడం తప్ప, అన్ని కులాలకి మేలు చేయడం తప్ప, దాంట్లో కాపు కులానికి అగ్రపీఠం వేయడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. కాపులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్దపీట వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి కాపు సోదరులు కానీ, రాజ్యాధికారం రావాలనుకునే జేఏసీ సోదరులకు కానీ, ఈ రాష్ట్రంలో కాపు సోదరమణులకి అందరికి కూడా చేతులు జోడించి మీకు చెప్తా ఉన్నా, ఉత్తరాంధ్ర ప్రాతినిధ్యం ఎవరిది? కాపు సోదరులది, బీసీ సోదరులది. వైజాగ్ నగరంలో కాపు సోదరులది, తూర్పుగోదావరి కాపు సోదరులది, బీసీ సోదరులది, వెస్ట్ గోదావరి డిప్యూటీ సీఎం 2 సార్లు కాపు సోదరులది, బీసీ సోదరులది, కృష్ణా కాపు సోదరులది, గుంటూరు కాపు సోదరులది,
అంత పెద్దపీట వేసి రాజ్యాధికార దిశగా రాజకీయ పరంగా అలాగే అనేక రకాలుగా ఎవరికి ఇవ్వలేనటువంటి ఘనత కాపు నేస్తం ద్వారా 2,000 కోట్ల రూపాయలు చిల్లర కాపు సోదరులకి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మాయ మాటలు, మతాలను రెచ్చగొట్టడాలు, కులాలను రెచ్చగొట్టడాలు చేసే భాగోతమే చంద్రబాబు నాయుడు యొక్క జీవిత లక్ష్యం. అతనికి ఎప్పుడు నిజం చెప్పడం రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధం చెప్పడం రాదు.